వచ్చినవా సారు? అరే ఎన్ని దినాలయ్యా నీ దర్శన భాగ్యం లేక. అమ్మా 2+2 4. ఓహో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. ఆ విషయం మాకు తెలుసులే. రోజుకి 500 కోట్లు అప్పు చేసి అరే నీ అబ్బా అప్పే మనకెందుకు అప్పు? అటు చూడు బే. అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను, దాని విలువ 8 లక్షల కోట్లు. నా ఇష్టం, నేను రా దెంగే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తారు సార్? వై నాట్ 175? ఏమో ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. వస్తున్నారా? నిద్ర ఎలా వస్తుంది? ఉండవా ప్రశ్న అడిగారమ్మా సిస్టర్, దానికి నేను ఆన్సర్ చెప్పాను. తను మించి ఎదిగిరోడు ఇంకోడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. నవ్వుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోన్ ఆడు దేశానికి. ఇది అంటాడు, మేరా సాత్ పవన్ హే, మేరే సాత్ పవన్ హై, మేరే సాత్ పవన్ హై. అరే తేరా సాత్ పవన్ హే, ప్రజలు నై హే, ప్రజలు నై హే. ఎస్ ఎస్, వాస్తవం. 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్తా, హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? భారతదేశం మొత్తం ఎత్తుకో, జల్లెడి బట్టి ఎత్తుకో. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికైనా ఉందా అనేది. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షలు ఓట్లు వేయలేదని తెలుసు. ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలా, ఎవడు బాగు చేయలేడా? పొండి, నాశనం అయిపోండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్ లో పెట్టమన్నా చేత కాని సుప్రీంకోర్టు జడ్జిలు వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? లైవ్ ఇవ్వట్లా, పెట్టమన్నా ఎలా ట్యాంపర్ చేస్తానో నేను చూపిస్తానని. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంక రాలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే ఇవ్వు, జస్ట్ గెట్ అవుట్, జస్ట్ గెట్ అవుట్ బిఫోర్ వి త్రో యు. 60% అప్పిస్తారు. ఆడు 11,000 కోట్లు అప్పిచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? ఎస్ ఎస్. అదానీకి అమ్మారా లేదా? అదానీ ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. నేనేనా? ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకి 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. ఫైనల్ గా మీరు లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడిని తిడతాడు, బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు.
మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియాని అంతా 5 దేశాలను ఒకటి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, రామ్ మాధవ్ అనుకుంటా. ఆడో తుగ్లక్. అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచంలో పాకిస్తాను, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ని ఇండియాలో కలిపేస్తారట. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇలాంటి తుగ్లక్ మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే అలాంటి తుగ్లక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారు. వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన